నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. సామాజిక మాధ్యమాలను లక్షలాది మంది దుర్వినియోగం చేస్తున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో విశృంఖలంగా ప్రవర్తిస్తున్నారు. సమాజంలో సామరస్యాన్ని దెబ్బతీస్తున్నారు. ఎదుటి వాళ్ళ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను హరిస్తున్నారు. తాము ఎవరికీ జవాబుదారీ కాదన్నట్లు ప్రవర్తిస్తున్నారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. ఫేక్ మార్ఫింగ్ కంటెంట్ను వైరల్ చేస్తూ ఇతరుల జీవించే హక్కును కాలరాస్తున్నారు. గిట్టని వారి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే పోస్టులు పెడుతున్నారు. ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్స్గా మారిపోయారు వీళ్ళందరూ. ఇలా ఎంతకాలం ఇలాంటి వాళ్ళను భరించాలి? స్వేచ్ఛ అంటే ఇతరుల స్వేచ్ఛను హరించడమా? సామాజిక మాధ్యమాలు వాడేవారికి బాధ్యత లేదా? వాళ్ళపై నియంత్రణ ఉండనవసరం లేదా? జనం ఏం కోరుకుంటున్నారు? సుప్రీంకోర్టు, ఏపీ ప్రభుత్వం సామాజిక మాధ్యమాల తీరుపై ఏమంటున్నాయి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. మన చర్చలో పాల్గొంటున్న వారు పూల దేవేందర్ గారు, సెస్లో రాజకీయ పరిశోధకులు, అలాగే బొద్దులూరి యష్ గారు, సోషల్ మీడియా యాక్టివిస్ట్, అలాగే సాయి సతీష్ గారు, సైబర్ వ్యవహారాల నిపుణులు. ముందుగా దేవేందర్ గారు, ఇప్పుడు సోషల్ మీడియా పైన నియంత్రణ తప్పదంటారా? జరుగుతున్న పరిణామాలు, అలాగే సుప్రీంకోర్టు ఆదేశాలు, ప్రభుత్వాల ఆలోచనలు ఇవన్నీ చూస్తుంటే ఏం సూచిస్తున్నాయి? ఖచ్చితంగా అండి. సోషల్ మీడియా అనేది ఒకప్పట్లా ఒక ఎలైట్ క్లాస్ యూసేజ్ టూల్ కాదు. ఇప్పుడు దాదాపు ఇండియాలో మోర్ దెన్ 700 మిలియన్ అంటే 70 కోట్ల మంది కన్నా ఎక్కువ మంది సోషల్ మీడియాలో వివిధ రకాల ప్లాట్ఫామ్స్లో అకౌంట్స్ని కలిగి ఉన్నారు. ముఖ్యంగా ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా, యూట్యూబ్ వీటిని యూస్ చేసుకొని తమ భావాల్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఒక విధంగా ఇవి హెల్ప్ చేస్తున్నప్పటికీ కూడా, ప్రజల్లో అవేర్నెస్ లాంటివి పెరుగుతున్నప్పటికీ కూడా, కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఈ టూల్ని యూజ్ చేసుకొని చాలా ఎక్కువగా సమాజంలో చెడుని ప్రభావితం చేయడానికి ట్రై చేస్తున్నాయి. ఆ పోకడలే మనం రీసెంట్ టైమ్స్లో చూస్తున్నాం. అండ్ ఎస్పెషలీ వ్యక్తుల యొక్క వ్యక్తిగత హననం, హేట్ స్పీచెస్ని ప్రమోట్ చేయడం కానీ, లేదా క్యారెక్టర్ అసాసినేషన్ కానీ, ఇవి ఎక్కువ అవుతున్న కొద్దీ రెగ్యులేషన్ కావాల్సిన నెసెసిటీ కూడా పెరుగుతూ ఉంటుంది. మనకు 2000లోనే ఐటీ యాక్ట్ తీసుకొని వచ్చినప్పుడే అందులో మనకు సెక్షన్ 66 కానీ 67 కానీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని యూజ్ చేసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో క్రైమ్స్కి పాల్పడితే వాటిని ఏ విధంగా రెగ్యులేట్ చేయాలి, వాటిని ఏ విధంగా పనిష్ చేయాలని మనకు గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత దాన్ని 2008లో అమెండ్ చేయడం జరిగింది. రీసెంట్గా 2021లో మనకు ఐటీ ఇంటర్మీడియటరీ గైడ్లైన్స్ తీసుకొని వచ్చి అందులో కూడా ఈ సోషల్ మీడియాలో పెడుతున్న కంటెంట్ జవాబుదారీతనం లేకుండా పోకూడదు. బోత్ ప్లాట్ఫామ్స్, ఏవైతే ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకొని వీళ్ళు కంటెంట్ని పోస్ట్ చేస్తున్నారో వాళ్ళల్లోనూ, అలాగే పోస్ట్ చేస్తున్న వాళ్ళల్లో కూడా దీన్ని రెగ్యులేట్ చేస్తున్నారు. దీన్ని మనం పూర్తిగా ఎలా పడితే అలా వాడకూడదు అన్న ఒక కట్టడి ధోరణిని తీసుకురావడానికి ట్రై చేశారు. మనకు ఆర్టికల్ 19లో కూడా అదే చెప్తారు. ఆర్టికల్ 19(1)(a)లో మనకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ చెప్తుంది. ఆర్టికల్ 19(1)(b)లో మనకు ఏ రిస్ట్రిక్షన్స్, ఇంటిగ్రిటీ, పబ్లిక్ ఆర్డర్ కోసమని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పైన రిస్ట్రిక్షన్స్ పెట్టచ్చు అని మనకు రాజ్యాంగం చెప్తుంది. దానికి అనుగుణంగానే ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్తున్నదైనా, లేదా రీసెంట్గా మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొత్తగా దీన్ని రెగ్యులేట్ చేయడానికి, ప్రభుత్వాలపైన ముఖ్యంగా బురద చల్లడానికి, ఫేక్ ప్రచారాలు చేయడానికి, మనం రీసెంట్ టైమ్స్లో ఈ యూరియా గురించి కానీ, ఇంతకుముందు ఆనియన్, సాల్ట్ క్రైసిస్ అన్నది సొసైటీలో ఈ సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలని యూస్ చేసుకొని ఎంత దారుణమైన పరిస్థితుల్లో రావడానికి వచ్చిందో మనం చూసాం. సో అటువంటిని కట్టడి చేయడానికి ఖచ్చితంగా ఇప్పుడు రెగ్యులేషన్స్ అవసరం. ఆ ధోరణిలోనే ప్రభుత్వాలు కూడా ఆలోచిస్తున్నాయి. యష్ గారు, మీరు ఒక ఐటీ ప్రొఫెషనల్, అదే టైంలో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాల మీద మీ అభిప్రాయం ఏంటి? సార్, ముందుగా మన భారతదేశంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి మాట్లాడుకునే కంటే కూడా ఇతర దేశాల్లో, మరీ ముఖ్యంగా అమెరికాలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది చాలా విచ్చలవిడిగా ఉంటుందండి. కానీ ఇక్కడ అమెరికాలో ప్రెసిడెంట్ ట్రంప్ గారినైనా ప్రశ్నించవచ్చు, ప్రెసిడెంట్ ట్రంప్ గారు చేస్తున్న విధానాలను ప్రశ్నించవచ్చు. కానీ లిమిటేషన్స్ అంటూ ఉంటాయి. ఒక గీత దాటితే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అనే సంకేతాలు ఇక్కడ అమెరికాలో ఉంటాయి. కాబట్టి సో ఎవరు కూడా గీత దాటే ప్రయత్నం చేయరు. కానీ ఇప్పుడు ఏంటంటే మన భారతదేశంలో, మరీ ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014 నుంచి 2019 వరకు చూసుకున్న పరిణామాలు, అంటే ఆ టైంలో ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ పార్టీలు ఏ రకంగా విషం జిమ్మే ప్రయత్నం చేశాయి, పచ్చి అబద్ధాలు ప్రజలందరికీ చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కొంతమంది పొలిటికల్ కన్సల్టెంట్స్ వచ్చి అబద్ధాలను నిజాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేసి ప్రజల్ని ఏ రకంగా బురిడి కొట్టించారో 2019 పరిణామాలు మనం చూసాము. ఈ రోజు కూడా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకుంటే గనక వ్యక్తిత్వ హననం కింద అంటే కొన్ని రాజకీయ పార్టీలు ప్రత్యర్థులను ఏ రకంగా అయితే ఎదుర్కోలేకపోతున్నారో రాజకీయంగా, వాళ్ళ కుటుంబ సభ్యులని అవహేళన చేస్తూ, వాళ్ళ కుటుంబ సభ్యులని కించపరుస్తూ, ఫోటోలు మార్ఫింగ్‌లు చేస్తూ, బూతులు రాస్తూ అనేక రకాలుగా వి వి విద్ వి అంటే చెప్పుకోలేమండి ఇంక. ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది. రీసెంట్‌గా గూడా నేను గూడా ఒక సూచన చేయటం జరిగింది. మన భారతదేశంలో ప్రతి సోషల్ మీడియా యాక్టివిస్ట్ కంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి సోషల్ మీడియా హ్యాండిల్‌కి ఆధార్ కార్డ్‌ని అనుసంధానం చేయాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే జవాబుదారీ అనేది చాలా ముఖ్యంగా వస్తుంది. ఇప్పుడు ఎవరెవరైతే సోషల్ మీడియాలో విచ్చలవిడిగా పోస్టులు పెడుతున్నారో, అసభ్యకరంగా మాట్లాడుతున్నారో, బూతు ఫోటోలు పెడుతున్నారో, మార్ఫింగులు చేస్తున్నారో అవన్నీ కూడా నియంత్రించవచ్చు. ఎందుకంటే ఎక్కడైతే ఆధార్ కార్డ్ అనుసంధానం అవుతుందో అప్పుడు వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ వస్తుంది. ఎందుకంటే పోలీసులు అన్ని ట్రాక్ చేస్తూ ఉంటారు. వీళ్ళెవరు అనేది ట్రాక్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళందరికి కూడా ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ వస్తది. ఇక్కడ మరీ ముఖ్యంగా ఏం జరుగుతుందంటేనండి, మేజర్ 95% ఆఫ్ ద సోషల్ మీడియా హ్యాండిల్స్ ఎవరైతే ఈ బూతులు మాట్లాడుతున్నారో, అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారో, మార్ఫింగ్ ఫోటోలు పెడుతున్నారో, వాళ్ళెవ్వరూ గూడా వాళ్ళ సొంత ఫోటోలు పెట్టుకోరు. వాళ్ళ సొంత పేర్లు పెట్టరు. వాళ్ళెక్కడుంటారో పెట్టరు. ఎక్కడెక్కడో ఎవరో చనిపోయినోళ్ళ ఫోటోలు, లేదా విదేశాల్లో ఏదో హీరోల ఫోటోలు, లేదా ఎక్కడో పేర్లు పెట్టుకుంటూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ పొలిటికల్‌గా వాళ్ళు ఎదుర్కోలేక గవర్నమెంట్ మీద గానివ్వండి, ఇతరితర వివిధ సా ప్రశ్నించే వాళ్ళ మీద గానివ్వండి, అనేక రకాలుగా దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను కోరేదేంటంటే భారత ప్రభుత్వానికి అదే విధంగా ఐటీ శాఖ మంత్రి గారికి ఖచ్చితంగా ప్రతి ఒక్క సోషల్ మీడియా హ్యాండిల్‌కి ఆధార్ కార్డ్ అనుసంధానం చేస్తే ప్రతి ఒక్కళ్ళు రెస్పాన్సిబుల్‌గా ఫీల్ అవుతారని నా అభిప్రాయం అండి. సతీష్ గారు, ఇప్పుడు నిజానికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు ఒక ఆధునిక రూపం ఈ సామాజిక మాధ్యమాలు అనేది. అలాంటి సాధనాల మీద నియంత్రణలు అనివార్యం అనే పరిస్థితులు ఎందుకు వచ్చాయంటారు? భావ వ్యక్తీకరణ వేరు, ఒకరిని అబ్యూజ్ చేయడం వేరండి. మనము ఒకటి బాలేదు అని చెప్పడం వేరు, వాళ్ళని తిడుతూ ఇలా కాదు అని చెప్పడం వేరు. అంటే భావ వ్యక్తీకరణలో వేరే వాళ్ళని అసభ్యంగా తిట్టడం అన్నది ఎవరూ కూడా ఉపేక్షించరు. మొదటగా ఏంటంటే మన భారతదేశంలోనే 1860స్లో ఉన్న ఐపీసీలో నుంచి కూడా అబ్యూజివ్ రిలేటెడ్గా కొన్ని లాస్ అంటూ ఉన్నాయి మనకి మన భారతదేశంలో. సో సోషల్ మీడియాలో ఏంటంటే ఇది జస్ట్ కీబోర్డ్ వారియర్స్ అనే పేరుతోటి ఒకరిని అబ్యూజ్ చేసే చాలు అని చెప్పి ఒక రకపు ఆనందాన్ని వెతుక్కుంటున్నారు, రాక్షస ఆనందాన్ని వెతుక్కుంటున్నారు. అచీవర్స్ మీద కావచ్చు, ఒక రకంగా పొలిటీషియన్స్ మీద కావచ్చు, ఎవరి మీదైనా సరే ఒక 4 ముక్కలు తిట్టి పడేద్దాము, ఇక ఎవరు నన్ను పట్టుకుంటారులే, ఎవరేం చేస్తారులే అని ఒక రకపు దీంతో వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లమ్ని ఎక్స్ప్రెస్ చేయడం వేరు, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ వెతుక్కోవడం వేరు. అలా కాకుండా ఆ ప్రాబ్లం కోసం ప్రభుత్వాన్ని కానీ పొలిటీషియన్స్ని కానీ లేదా ఇంకెవరినైనా సరే అబ్యూజ్ చేయడం వేరు. కేవలం పొలిటీషియన్స్ ఒకటే కాదండి, ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఎక్కువగా యువత ఉమెన్ మీద కూడా డీగ్రేడరీ కామెంట్స్ చేయటము, ఒక ఉమెన్ ఒక ఫోటోని డీగ్రేడ్ చేయటము ఇలాంటివి కూడా చేస్తున్నారు. ఈ రోజుల్లో ఏఐ వచ్చాక వాళ్ళ ఫొటోస్ని అసభ్యంగా క్రియేట్ చేయటము, ఈరోజు గూగుల్కి సంబంధించిన బనానా మోడల్ అని చెప్పి ఒకటి వచ్చింది, ఏఐ మోడల్. ఇదొక్కటే కాకుండా ఫేస్ మార్ఫ్ చేస్తూ ఎప్పటి నుంచో అబ్యూజ్ చేస్తూ ఒక చిన్న అచీవ్మెంట్ చేస్తే ప్రతి 10 కామెంట్లో అట్లీస్ట్ 2-3 కామెంట్స్ నెగిటివ్గా కృంగిపోయేట్టుగా కామెంట్స్ చేస్తున్నారనమాట. సో ఈ సోషల్ మీడియా అన్నది అది భావ వ్యక్తీకరణ కాదండి, అది ఒక రకంగా ఒక మినీ సైకోలు, ఒక మినీ టెర్రరిస్టులుగా కీబోర్డ్ వారియర్స్ అనుకుంటూ వాళ్ళు అబ్యూజ్ చేయడానికి ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు ఈ రోజుల్లో. ఎవరు పట్టుకోలేరు కదా అని చెప్పి ఒక దీంతో అనమాట. ఓకే, సతీష్ గారు, ఇలాంటి వాళ్ళని ఏ విధంగా కంట్రోల్ చేయాలంటారు? ఇంత విచ్చలవిడితనం ఎందుకు పెరిగిపోయింది అసలు సోషల్ మీడియాలో? సోషల్ మీడియాలో ఒకప్పుడు ఏంటంటే సోషల్ మీడియాలోనే కాకుండా ఒకప్పుడు స్కూల్ పిల్లలు స్కూల్ టాయిలెట్స్ మీద పిచ్చి పిచ్చి రాతలని రాసేవాళ్ళు. అది కంటిన్యూ అవుతూ వాళ్ళ పైశాచిక ఆనందం అది కంటిన్యూ అవుతుంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఫేస్బుక్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా వీటిల్లో నెగిటివ్ పోస్టులు క్రియేట్ చేస్తూ, ఒక నెగిటివ్ పోస్ట్ ఉంది అంటే ఎలా ఉండాలంటే కన్స్ట్రక్టివ్ కామెంట్గా ఉండాలి. క్రిటిసిజం అనేది ఒక కన్స్ట్రక్టివ్ మెథడ్లో ఉండాలి. ఒకటి బాగాలేదు అంటే అది బాగుండటానికి ఏం చేయాలి అని ఉండాలి. కానీ వాళ్ళ పేరెంట్స్ని కానీ వాళ్ళ అమ్మా నాన్నని కానీ వాళ్ళ బిడ్డల్ని కానీ అబ్యూజ్ చేస్తూ, లేదా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని అబ్యూజ్ చేస్తూ, మగవాళ్ళనైనా సరే అబ్యూజ్ చేస్తూ ఆ లాంగ్వేజ్ అనేది చాలా వరకు చాలా బ్యాడ్గా వాడుతున్నారు. ఈ రోజుల్లో కొన్ని సినిమాల్లో కూడా బీప్ సౌండ్స్ తోటి అవి వాడితే నార్మల్ అని చెప్పి ఉన్న జెన్జీ యువత, ఇప్పుడున్న జెన్జీ జనరేషన్ కూడా
అవి వాడితే తప్పేంటి అన్న భావనతోటి వాళ్ళు వెళ్ళిపోతున్నారు చాలామంది. ముఖ్యంగా ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ముఖ్యంగా ఈరోజు టీచర్స్ డే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. టీచర్స్ చేతిలో చాలా వర్క్ ఉంటుందన్నమాట, చాలా వర్క్. అంటే టీచర్స్ స్కూల్ టైంలో నుంచే పిల్లలకి ఈ ఆన్లైన్ అబ్యూస్ గురించి, సైబర్ అబ్యూస్ గురించి, వీటన్నిటికీ గురించి కూడా పిల్లలకి ముందుగానే ట్రైనింగ్ ఇవ్వాలి. ఇలాగ ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఒక ఆడపిల్ల గురించి అయినా, ఒక పొలిటీషియన్ మీదైనా ఒక పర్పస్ సాల్వ్ అవ్వడానికి ఎలా మాట్లాడాలి అన్నది స్కూల్ టైంలో నుంచే ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ ఇవ్వాల్సిన బాధ్యత అయితే ప్రస్తుతం స్కూల్ డిపార్ట్మెంట్స్ మీద, గవర్నమెంట్ మీద కూడా ఉంది. ఎందుకంటే ఏది పడితే అది కీబోర్డ్లో టైప్ చేయడానికి వచ్చు కదా, నా దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడటం, ఏది పడితే అది రాతలు రాయడం కరెక్ట్ కాదు. సమాజంలో మనం ఉన్నప్పుడు ఎలాంటి పదాలు మాట్లాడాలి, ఆ పదాల వల్ల వాళ్ళు ఎలాగా నొచ్చుకుంటారా, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అన్నది ఆలోచించాలి. ఎవరో ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా పచ్చళ్ళ గురించి ఒక పర్టికులర్ అమ్మాయిది ఒక బాగా అబ్యూజింగ్ కూడా వచ్చిందనమాట. ఒక్కరిదే కాదు, కనిపిస్తున్న వాళ్ళందరినీ కూడా ఈ అబ్యూస్ చేయడమే పెట్టుకుంటున్నారు పనులు. సో ఈ స్కూల్ టైం నుంచి కూడా, అందులో ముఖ్యంగా ఈరోజు టీచర్స్ డే నుంచి ఇనిషియేటివ్ తీసుకోవాలి గవర్నమెంట్స్ కూడా. స్కూల్ పిల్లలకి ఫస్ట్ నుంచి ఎలా మాట్లాడాలి, ఈ ఆన్లైన్ బిహేవియర్ మీద వాళ్ళకి స్పెసిఫిక్ ట్రైనింగ్ అనేది ఇవ్వాలి. స్కూల్ పిల్లలకి ఎలా బిహేవ్ చేయాలి, అక్కడి నుంచి వస్తే మనకి యువతగా తయారయ్యే టైంకి వాళ్ళు బాగుపడతారు. లేదు ఇప్పుడు యూత్కి కూడా స్పెషల్ ట్రైనింగ్ అనేది ఇవ్వాలి. లేదు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి, ఇలా అబ్యూస్ చేసిన వాళ్ళకి ఇలా శిక్షలు పడుతున్నాయని చెప్పి ఎగ్జాంపుల్ సెట్ చేసిన గవర్నమెంట్ కొంతవరకు ఈ అబ్యూజింగ్ అనేది తగ్గుతుంది. దేవేంద్ర గారు, ఇప్పుడు సోషల్ మీడియా కారణంగా రాజకీయాల్లోనే కాదు, ప్రజల మధ్య కూడా, సామాన్య సమాజంలో కూడా చాలా అసహనం, ద్వేషం ఇలాంటి పెరిగిపోతున్నాయి అనే అభిప్రాయాలు చాలా బలంగా ఉన్నాయి. మీరు ఈ పరిస్థితిని ఏ విధంగా చూస్తారు, ఎలా అర్థం చేసుకుంటారు? సోషల్ మీడియా అన్నది ఇది కేవలం ఒక భూతం, దీనివల్ల అంత అన్యాయాలే జరుగుతున్నాయి, అందరికీ పవర్ వచ్చేసింది, అందరికీ ప్రకటన స్వేచ్ఛ వచ్చేసింది, ఇది కరెక్ట్ కాదండి. సోషల్ మీడియా వల్ల మంచి ఉంది, చెడు కూడా ఉంది. ఇప్పుడు ఇండియాలో నేను ఇందాక చెప్పినట్లు రీసెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారం 700+ మిలియన్ యూజర్స్ ఉన్నారు. అందులో ఎంతమంది ఇలా హేట్ స్పీచ్ని ప్రమోల్గేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, మిగిలిన వాళ్ళు దాన్ని ఎంత ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవట్లేదు. నాకు తెలిసి హార్డ్లీ లెస్ దెన్ 5% యూజర్స్ మాత్రమే ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్లో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. మిగిలిన 95% ఆఫ్ ద పీపుల్ అవేర్నెస్ని పెంచుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు యూపీఐ ట్రాన్సాక్షన్స్ తీసుకోండి. ఇంత రెవల్యూషనరీ చేంజ్ ఇండియాలో పేమెంట్ వ్యవస్థలో రావడానికి ఇంటర్నెట్ యూసేజ్ ఒక కారణమే కదా. సో ఏదైనా ఇప్పుడు గవర్నమెంట్ ఒక పథకాన్ని కానీ, లేదా ఒక అలర్ట్ని కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ని కానీ చేసుకోవడంలో సోషల్ మీడియా పాత్ర ఎంత ఉంది? సో ఇప్పుడు ఈ హేట్రేడ్ అన్నది ఎందుకు వస్తుంది? ప్రజలకి ఈజీగా రీచ్ అవ్వడానికి, ప్లస్ ట్రేసబిలిటీ ఉండట్లేదు. ఇవి రెండు రీజన్. ఒకవైపు ఏమో ప్రజల్లో చాలా ఎక్కువ మంది సోషల్ మీడియా వాడుతున్నారు, సో ఈజీగా వాళ్ళని రీచ్ అవ్వచ్చు. రెండు, ట్రేసబిలిటీ ఉండదు. ఇందాక పెద్దలు చెప్తూ ఆధార్ని లింక్ చేస్తే ఈ ప్రాబ్లం ఏదో సాల్వ్ అయిపోతుంది అని అన్నారు. అది నిజానికి నియంత్రణతో పోకడలండి. మనకి ఎమర్జెన్సీ టైంలో కూడా ఎప్పుడైతే ఈ భావ ప్రకటన స్వేచ్ఛ పైన అంత దూరం వెళ్తామో అప్పుడు సమాజంలో నుంచి చాలా గట్టి రెసిస్టెన్స్ వస్తుంది. అండ్ మోరెవర్ ఇప్పుడు ఆధార్ అనేది కేవలం మన దేశంలోనే ఉంటుంది కదా, వేరే దేశంలో ఉండి కూడా పోస్టులు చేసే వాళ్ళు ఉన్నారు కదా. సో దాన్ని అలా చూడలేం మనం. అండ్ ఈ హేట్రేడ్ అన్నది ప్రజల మధ్యలో కూడా ఎందుకు పెరుగుతోంది? ఇది ఒక ఇన్స్టిట్యూషనల్ ప్రాబ్లం. సోషల్ లెవెల్లో మనకి ఈ హేట్రేడ్ అన్నది ఉంది కాబట్టి అది మనకు డిజిటల్ మీడియంలో రిఫ్లెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్లో జాదవ్ చక్రధర్ గారు రీసెర్చ్ చేసి రీసెంట్గా ఈపీడబ్ల్యూలో ఒక పేపర్ కూడా పబ్లిష్ చేశారు. మనకు ఈ సోషల్ మీడియా అవేర్నెస్, సోషల్ మీడియాలో వల్నరబిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి అని ఆయన రీసెర్చ్ చేస్తే, కాస్ట్ ప్రకారం చూస్తే హైయెస్ట్ వల్నరబుల్ గ్రూప్స్ కాస్ట్ ప్రకారం చూస్తే ఎస్సీ ఎస్టీస్, అదే జెండర్ ప్రకారం చూస్తే ఉమెన్, ఏజ్ పరంగా చూస్తే ఓల్డర్ అండ్ చిల్డ్రన్. మనకు దాన్ని బట్టి ఏం తెలుస్తుంది? సొసైటీలో ఆల్రెడీ ఏ విధమైన పోకడలు ఉన్నాయో అవి డిజిటల్ మీడియంలో రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నాయి. సో దాన్ని ఎక్స్ట్రీమ్గా యూజ్ చేసుకోవడానికి కొంతమంది వాడుతున్నారు, అది నిజం. ఇందాక పెద్దలు చెప్పినట్లు సినిమాల్లో కానీ, పేపర్లో కానీ ఈ హేట్ స్పీచెస్లు ఇస్తున్నారు కదా. అంతెందుకు పాలిటీషియన్స్ కూడా పబ్లిక్ మీటింగ్స్లో హేట్ స్పీచెస్ ఇవ్వడం మనం లాస్ట్ ఎలక్షన్స్లో మనం చూడలేదా? సో సోషల్ మీడియా అన్నది డెఫినెట్గా నియంతృత్వంతో కూడుకున్నది కాకుండా రెగ్యులేషన్ అన్నది అవసరం. బట్ అది ఏ లిమిట్ వరకు ఉండాలి అన్నదే మనకు ఆర్టికల్ 19 చెప్తుంది. ఆర్టికల్ 19 రెండింటిని బ్యాలెన్స్ చేస్తుంది.
ఒకవైపు భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాలి, రెండో వైపు అది పబ్లిక్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయకూడదు. అందుకని మనకు సుప్రీంకోర్టు కూడా శ్రేయా సింఘాల్ కేసు అని మనకు 2013లో బాల్ ఠాక్రే గారు చనిపోయిన ఆ నేపథ్యంలో ఒక కేసు ఉంది. ఆ జడ్జిమెంట్లో కూడా 66A ఐటీ యాక్ట్ 2000ని తీసేయండి అని చెప్పింది. ఎందుకు అంటే భావ ప్రకటన స్వేచ్ఛ అన్నది ప్రజలకి ఖచ్చితంగా ఉండాలి, నో కాంప్రమైజ్. బట్ ఆ భావ ప్రకటన స్వేచ్ఛ అన్నది ఇతరుల యొక్క భావ ప్రకటన స్వేచ్ఛని హరించే విధంగాను, ఇతరుల యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా ఉండకూడదు. సో దానికి మనం ఏం చేయాలి అన్నది మాత్రమే మనం మాట్లాడుకోవాలి తప్ప సోషల్ మీడియా కంప్లీట్లీ సొసైటీకి వ్యతిరేకమనో, ఇది ఇప్పుడు కొత్తగా ఏదో హేట్రెడ్ని స్ప్రెడ్ చేస్తుందనో కేవలం ఇంటెన్సిఫై చేస్తుంది. అక్కడి వరకు మనం అందరూ అగ్రీ చేయొచ్చు. అంతే తప్ప ఈ హేట్రెడ్ అన్నది ఇప్పుడు పుట్టిందేం కాదు. ఓకే, యష్ గారు, ఇప్పుడు వ్యక్తిగత లేకపోతే వ్యవస్థాగత పోస్టులు అనే దానికి మధ్య ఈ విభజన రేఖ లేకుండా పోయింది, చెరిగిపోయింది దాదాపుగా. విచ్చలవిడితనం దాదాపుగా ఎక్కువైపోయింది. మరీ ముఖ్యంగా రాజకీయ పార్టీలు చూస్తే ఈ సోషల్ మీడియా పోస్టుల కోసమే, వీడియోల కోసమే కొన్ని ఫ్యాక్టరీలు లాంటి కొన్ని వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. ఇట్లాంటప్పుడు ఎవరిని నమ్మాలి, ఏ పోస్టులు నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేటువంటి ఒక రకమైన ఆందోళన కూడా వ్యక్తం అవుతుంది. మీరేమంటారు? అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటేనండి, నేను ఓపెన్ గా చెప్తాను, రాజకీయాల్లో ఇది ఎప్పటి నుంచో ఉంది, కానీ ఎప్పుడు ఇంటెన్సిఫై అయింది అన్నట్టుగా 2014 నుంచి చాలా ఎక్కువగా ఇంటెన్సిఫై అయిందండి. ముందు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండేవి, కానీ మరీ అంత విచ్చలవిడిగా బయటకు వచ్చి అబద్ధాలే నిజాలుగా చిత్రీకరించే ప్రయత్నం ఉండేది కాదు. 2014 ఎప్పుడైతే స్టేట్ బైఫర్కేట్ అయిపోయిందో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొలిటికల్ కన్సల్టెంట్స్ వాళ్ళని ఎప్పుడైతే నియమించుకోవడం మొదలు పెట్టారో అప్పుడు టోటల్ గా గేమ్ చేంజర్ గా మారిందండి. ఉదాహరణకి అమరావతి అనే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత అమరావతి రాష్ట్ర రాజధానిగా కట్టుకుంటున్న సమయంలో అమరావతిలో అప్పుడున్న ప్రభుత్వం కొన్ని బిల్డింగ్లు కట్టి ఒక రూపురేఖ తీసుకొస్తుంటే ప్రతిపక్షాలు అక్కడ ఏమీ లేవు, ఎడారిగా ఉన్నదంతా గ్రాఫిక్స్ అని చెప్పి దాన్ని తిమ్మిన్ చేసి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశారు. ఆఖరికి అమరావతి ప్రాంతంలో ఉన్న వాళ్ళు కళ్ళతో చూసిన బిల్డింగ్స్ కూడా అమ్మో వీళ్ళు చెప్తుంది కరెక్టే కదా, ఇక్కడ ఏం బిల్డింగ్స్ లేవనుకుంటుగా అనే విధంగా నమ్మించే ప్రయత్నం చేశారు. సో అక్కడి నుంచి మొదలు పెడితే అది ఎక్కడి వరకు వెళ్తుందంటే ఆఖరికి ఒక ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళ ఇంట్లో వాళ్ళని బూతులు తిట్టే కాడికి, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేసే దగ్గరికి, మంత్రులుగా పనిచేసిన వాళ్ళ ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళని తిట్టే దగ్గరికి, అంటే ఎక్కడికి అంటే హద్దు ఆపు లేకుండా ఆఖరికి వాళ్ళ సొంత కుటుంబ సభ్యులు, వాళ్ళ చెల్లెల్ని కూడా వాళ్ళ సొంత సోషల్ మీడియాలోనే అత్యంత జుగుత్సాకరంగా తిట్టించే అంత దారుణం దాకా వెళ్ళిపోయిందండి. గత లాస్ట్ ఇఫ్ యూ రియలీ లుక్ అట్ లాస్ట్ 10 years ఈ సోషల్ మీడియా మొత్తం వైబ్ వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా రాజకీయాల్లో చాలా ఎక్కువగా ఉందండి. బయట కూడా ఉండొచ్చు, కానీ మేము రాజకీయాల సైడ్ నుంచి చూస్తున్నాం కాబట్టి మాకు ఎక్కువగా కనిపిస్తుండొచ్చు, కానీ ఇది పరాకాష్ఠకు చేరింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే ఏది నిజమో ఏది అవాస్తవం తెలుసుకోవడం అనేది పెద్ద డిఫరెన్స్ కూడా లేదు. కాకపోతే ఏంటంటే ప్రభుత్వాలు కూడా ఫ్యాక్ట్ చెక్స్ అని చెప్పి ప్రతిదీ, అంటే రీసెంట్ గా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కొత్త హెలికాప్టర్ కొన్నారు అని చెప్పి ఒక దుష్ప్రచారం స్టార్ట్ చేశారు. దాన్ని మళ్ళీ ప్రభుత్వమే కడుక్కోవాల్సి వచ్చింది. అంటే ఎట్లా అవుతుందంటే రాజకీయాల్లో ఒక అబద్ధం చెప్పేస్తే ప్రభుత్వాలే కడుక్కుంటాయిలే అంటే ఒక సామెత కూడా ఉందండి. ఏంటంటే నిజం ఊరంతా తిరిగి వచ్చే ముందు అబద్ధమే ఊరంతా తిరిగి వచ్చేస్తుంది, నిజం చెప్పులేసుకునే ముందే అబద్ధం అంతా ఊరంతా తిరిగి వస్తుంది అని అంటారు కదా. కరెక్ట్ గా యాప్ట్ గా రాజకీయాల్లో అవాస్తవాలు సోషల్ మీడియాలో అయితే అబద్ధాలు చెప్తారో అవే ప్రజలు తొందరగా ఫస్ట్ నమ్ముతున్నారు. వాస్తవాలు ఎక్కువ తొందరగా నమ్మట్లేదు ప్రజలు కూడా. ఎందుకంటే అవాస్తవాలు కూడా నిజాల్లాగా చిత్రీకరించే ప్రయత్నం చేసి పోట్రీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మరీ ముఖ్యంగా వాస్తవానికి అవాస్తవానికి డిఫరెన్సియేషన్ తెలుసుకోవడంలో కొద్దిగా కష్టంగానే ఉంది. కాకపోతే మేజర్ గా ఎవరైతే సోషల్ యాక్టివిస్టులు ఉన్నారో, ఎవరైతే ప్రభుత్వాలు ఫ్యాక్ట్ చెక్స్ చేసి బయట పెట్టే ప్రయత్నం చేస్తుందో అవన్నీ కూడా ఫాలో అప్ అయితే కానీ వాస్తవం ఇది అని తెలుసుకోలేని పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. అది వాస్తవమే. దాని కట్టడికి నేను ఇందాక మా సోదరుడు అక్కడ ప్యానెల్లో సోదరుడు చెప్పినట్టు ఆధార్ కార్డు అనుసంధానం చేస్తే కట్టడి అవుతుందా, అది మరీ ఎమర్జెన్సీకి దారి తీస్తుంది. అదే విధంగా బయట దేశాల నుంచి కూడా పోస్టులు పెడతారు కదా. అంటే నా అభిప్రాయం ఏంటంటేనండి, సోషల్ మీడియా అనేది ఈ కంట్రీకి సంబంధించిన ప్యానెల్లోకి తీసుకొస్తే ఈ కంట్రీ లిమిట్స్ లో ఎవరైతే పోస్టింగ్స్ చేస్తున్నారో ఆ పోస్టింగ్స్ ఈ కంట్రీలో కనపడాలంటే దేర్ ఆర్ డెఫినెట్లీ లాట్ ఆఫ్ రెగ్యులేషన్స్ వేర్ వీ కెన్ డెఫినెట్లీ మేక్. ఏది కూడా భావ ప్రకటన స్వేచ్ఛను అరిచివేసే ప్రయత్నం కాదు ఇది. కాకపోతే రెస్పాన్సిబిలిటీ, జవాబుదారీ తీసుకురావాలి. ఇప్పుడు ఒక ఆడపిల్ల గురించి ఒక మార్ఫింగ్ వీడియో పెడుతున్నాడు అంటే వాడికి భయం ఉండాలి. అరే నేను దొరికిపోతాను, నేను పెట్టానని నేను దొరికిపోతాను, నా ఐడీస్ అన్ని కూడా గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి అనే ఒక భయం, భక్తి అనేది ఉండాలి. కాబట్టి నేను ఖచ్చితంగా సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నిటికీ ఆధార్ కార్డు అనుసంధానం చేయాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నాము.
ఈ రిప్రజెంటేషన్ కూడా నేను పర్సనల్ గా కూడా సెంట్రల్ మినిస్టర్ గారిని కలిసి ఆ రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. తప్పకుండా ఈ రెగ్యులేషన్స్ అనేది వస్తే తప్పకుండా ఇది కంట్రోల్ అయ్యే పరిస్థితి ఉండదు అని నేను భావిస్తున్నాను. సతీష్ గారు, ఇప్పుడు సాంకేతికంగా చూస్తే ఫేక్ న్యూస్, మార్ఫింగ్ వీడియోలు ఇట్లాంటి వాటిని పూర్తిగా గుర్తించడం, ఆపడం ఎంతవరకు సాధ్యం అంటారు? అలాగే ఇప్పటి వరకు ఉన్న అనుభవాలు ఏం చెబుతున్నాయి? ప్రస్తుతం ఏఐ ఎరా నడుస్తుంది. దాదాపుగా మనం వాట్సాప్ చెక్ చేసుకుంటే కొన్ని వీడియో మోడల్స్ వల్ల ఫేస్ని మార్ఫ్ చేసి వాట్సాప్లో వైరల్ చేసుకుంటూ ఉంటారు. వీటిని పూర్తిగా ఆపటం అన్నది అసాధ్యం. కానీ ఫేస్బుక్ లాంటి మీడియంలో అయితే కొంతవరకు సాధ్యపడుతుంది. ఎందుకంటే వాట్సాప్ అన్నది 1-to-1 కమ్యూనికేషన్ వెళ్తుంది. ఇదే ఫేస్బుక్ వచ్చేసరికి ఒక వీడియో అన్నది ఒక సర్వర్లో హోస్ట్ అవుతుంది, ఫేస్బుక్ వాళ్ళ సర్వర్లో హోస్ట్ అవుతుంది. సో కొంతవరకు ఫేస్బుక్ అయినా, ఇన్స్టాగ్రామ్ అయినా ఇలాంటి వాటిల్లో కనుక జరుగుతూ ఉంటే కొంతవరకు ఫేక్ వీడియోస్ని రిపోర్ట్ చేసి ఆపడం జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు వస్తున్న ఏఐ మోడల్స్ వల్ల ఆ ఇమేజ్ కానీ, ఆ వీడియో కానీ ఏఐ రూపొందించిందా లేదా ఎక్కడైనా షూట్ చేయబడిందా అనేది క్లాసిఫికేషన్ కూడా చేయొచ్చు. ఎందుకంటే డీప్ ఫేక్స్ వచ్చాక డీప్ ఫేక్స్ని క్లాసిఫై చేసే సాఫ్ట్వేర్లు కూడా వస్తున్నాయి. సో ఇది పూర్తిగా ఆ కంపెనీ ఏదైతే సర్వర్ మెయింటైన్ చేస్తున్నాయో ఆ కంపెనీస్ ఈ డీప్ ఫేక్ డిటెక్టర్స్ని కనుక ఇంప్లిమెంట్ చేసి ఇంకా వాటిని బాగా ఆ టెక్నాలజీ, స్పెషల్లీ డీప్ ఫేక్ డిటెక్టింగ్ టెక్నాలజీస్ కనుక అభివృద్ధి చేస్తే చాలా వరకు వీటిని కంట్రోల్ చేయగలుగుతాం. కానీ 1-to-1 కమ్యూనికేషన్ చేసుకునేవి లైక్ సిగ్నల్ కావచ్చు లేదా వాట్సాప్ కావచ్చు, ఇలాంటి వాటి దగ్గర కంప్లీట్గా నియంత్రించడం అన్నది అసాధ్యం, దాదాపుగా అసాధ్యం. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని రకాల చైల్డ్ పోర్న్ లాంటివి కనుక చేస్తే ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి వాటిని స్టాప్ చేయగలుగుతున్నారు. కానీ ఇన్స్టెంట్గా అంటే బాగా పాపులర్ కాకుండా ఏదైనా కొత్త రూమర్ వచ్చిందనుకోండి, దాన్ని స్టాప్ చేయడం అనేది వాట్సాప్ లాంటి వాటిల్లో అయితే అసాధ్యమనే చెప్పుకోవచ్చు. కానీ కొన్ని రకాల ట్రూత్ ఫేక్ డిటెక్టర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రూవా కాదా చెక్ చేసుకోవడానికి కొన్ని రకాల ఫ్యాక్ట్ చెక్కర్ వెబ్సైట్స్ ఉంటాయన్నమాట. ఈ ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్సైట్స్లోకి వెళ్తే ఆ పర్టికులర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీగా సిలిండర్స్ ఇస్తున్నారని చెప్పి ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చిందనుకోండి, ఒక యాడ్ వచ్చిందనుకోండి, అది అవునా కాదా చెక్ చేసుకోవడానికి ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్సైట్స్ ప్రైవేట్వి ఉన్నాయి, అలాగే గవర్నమెంట్వి కూడా ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్సైట్స్ చాలా ఉన్నాయి. సో వాటిల్లో చెక్ చేసుకుంటే బాగుంటుంది. దేవేంద్ర గారు, ఇప్పుడు ఎవరో అన్నారు, లేకపోతే కోర్టులు ప్రశ్నిస్తున్నాయనో, లేకపోతే ప్రభుత్వం ఆగ్రహంగా ఉందనో, ఇట్లాంటి విషయాల సంగతి పక్కన పెడితే అసలు ఇవాళ సోషల్ మీడియా వినియోగం చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ముఖ్యంగా పొలిటికల్ పోస్టుల విషయంలో ఎలా ఉందంటారు? సోషల్ మీడియా అన్నది డెఫినెట్గా రెండు వైపులా పదునున్న కత్తి. మనకు ఎన్ని నెగిటివ్స్ ఉన్నాయో అన్ని పాజిటివ్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనకు అమెరికాలో కేంబ్రిడ్జ్ అనలిటికా అన్న అంశం వచ్చినప్పుడు సోషల్ మీడియాని యూస్ చేసి పొలిటికల్ ఓరియంటేషన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అని చెప్పినప్పుడు అది కేవలం అమెరికాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అదొక పెను సంచలనం. ఇక మీదట వ్యక్తులకు అసలు సొంత ఆలోచనలు అన్నవే ఉండవు. సోషల్ మీడియా ఈ అల్గారిథం ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఇవే మనుషుల యొక్క ఆలోచనలు కూడా కంట్రోల్ చేస్తున్నాయి అని అన్నారు. కానీ ఇదే సోషల్ మీడియాని యూస్ చేసి అరబ్ స్ప్రింగ్ అన్న ఫినామినా మనం చూసాం. ట్యునీషియా లాంటి కంట్రీలో ఇదే సోషల్ మీడియాని యూస్ చేసి డెమోక్రసీ వైపు కంట్రీలు మళ్ళీ అదే టైంలో ఇదే సోషల్ మీడియాని యూస్ చేసి ఇందాక పెద్దలు చెప్పినట్లు పొలిటికల్ కన్సల్టెంట్స్, ఎస్పెషల్లీ ఈ పొలిటికల్ కన్సల్టెంట్స్ యొక్క మేజర్ గోల్ ఏముంటుంది అంటే ఎవరైతే తమని హైర్ చేసుకున్నారో వాళ్ళు గెలవాలి. సో దానికి మనం ఎథికల్గా బిహేవ్ చేస్తున్నామా, మోరల్స్ని పాటిస్తున్నామా, సొసైటీకి మనం మంచి చేస్తున్నామా, చెడు చేస్తున్నామా అన్నది వీళ్ళు ఆలోచించట్లేదు. సో పొలిటికల్ పార్టీలు కూడా గెలవడానికి ఏదైతే సూట్ అవుతుందో ఆ నరేటివ్స్ని అడాప్ట్ చేసుకుంటూ ఉన్నాయి. ఇది కేవలం ఏ ఒక్క పార్టీకో రిస్ట్రిక్ట్ కాదండి, అన్ని పార్టీలు ఇలాగే ఉన్నాయి, దాంట్లో సందేహమే లేదు. కేవలం ఇండియాకు కూడా రిస్ట్రిక్ట్ అయిన పద్ధతి ఏం కాదు, అన్ని దేశాల్లోనూ ఈ ప్రాబ్లం ఉంది. అందుకనే మనకు ఇండియా కన్నా ముందుగా యూయూలో ఈ ప్రాబ్లం వస్తే డిజిటల్ సర్వీస్ యాక్ట్ని 2022లో వాళ్ళు తీసుకొని వచ్చి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి మ్యాండేటరీ గైడ్లైన్స్ ఇచ్చారు. అక్కడ హేట్ఫుల్ కంటెంట్ని గవర్నమెంట్ ఐడెంటిఫై చేసి పర్టికులర్ ప్లాట్ఫామ్కి ఇన్ఫామ్ చేస్తే వితిన్ 24 అవర్స్లో దాన్ని రిమూవ్ చేయాలి, లేకపోతే 6% యాన్యువల్ రెవెన్యూ ఫైన్ విధించే అధికారం ఉంది. అదేవిధంగా మనకు జర్మనీలో 2017లోనే నెట్వర్క్ ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్ని తీసుకొని వచ్చారు. అక్కడ దాదాపు 50 మిలియన్ల ఫైన్ వేస్తారు ప్లాట్ఫామ్కి. సో ఇక్కడ ఎందుకు ప్లాట్ఫామ్స్ని ఫైన్ వేస్తున్నారు వెస్టర్న్ కంట్రీస్లో? ఎందుకు అంటే యూజర్ పే చేసి ఇంటర్నెట్ను వాడుతున్నాడు. సో ఈ బర్డెన్ అన్నది ఒక క్లీన్గా ఉన్న ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన బాధ్యత అన్నది ప్లాట్ఫామ్స్ పైన ఉంటుంది.
అదేవిధంగా స్టేట్ లెవెల్లో ఈ బర్డెన్ ఎవరిపైన ఉంది? మనకి ఇండియాలో ఎన్సీఆర్బి స్టాటిస్టిక్స్, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో స్టాటిస్టిక్స్ని తీసుకుంటే కోవిడ్ పీరియడ్ తర్వాత సైబర్ క్రైమ్స్ అన్నవి హేట్ స్పీచ్, ఎస్పెషల్లీ హేట్ స్పీచ్ ఇష్యూలో 600% ఇంక్రీజ్ ఎవ్రీ ఇయర్ క్రైమ్ రేట్ ఉంది, హేట్ స్పీచ్ రిజిస్టర్ అవుతున్న కేసెస్. సో 600% క్రైమ్ రేట్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు మనకు లా అండ్ ఎన్ఫోర్స్మెంట్ యొక్క కెపాసిటీస్ ఎంతవరకు పెరుగుతున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ పోలీస్ స్టేషన్స్ ఇప్పటి వరకు ఒకే పోలీస్ స్టేషన్ కూడా లేని రాష్ట్రాలు 10కి పైగా ఉన్నాయి మన దేశంలో. అట్ ద సేమ్ టైం జ్యుడిషియరీలో ఈ కేసెస్ని ఎంత ఫాస్ట్గా రిజాల్వ్ చేయగలుగుతున్నారు? జ్యుడిషియల్ పెండెన్సీ అన్నది ఎస్పెషల్లీ ఈ సోషల్ మీడియా ఇష్యూస్ సంబంధించి చాలా హైగా ఉంది. సో స్టేట్ లెవెల్లో వీటిని అడ్రస్ చేస్తేనే సొసైటీలో ఉన్న ఈ మేజర్ ప్రాబ్లమ్ని రిమూవ్ చేయగలం. అదేవిధంగా ఈ ప్లాట్ఫామ్స్కి మనం ఐటీ ఇంటర్మీడియట్ గైడ్లైన్స్ తీసుకొని వచ్చినప్పుడు 36 అవర్స్లో కంటెంట్ని రిమూవ్ చేయాలి, లేకపోతే సేఫ్ హార్బర్ ప్రొవిజన్, మనకు ఐటీ యాక్ట్ సెక్షన్ 79 ఏం చెప్తుంది అంటే ప్లాట్ఫామ్స్లో ఇండివిజువల్స్ చేసే కంటెంట్కి ప్లాట్ఫామ్స్ రెస్పాన్సిబుల్ కాదు, దాన్నే సేఫ్ హార్బర్ ప్రోటోకాల్ అంటాం. సో దాన్ని ఇస్తున్నాం. ఒకవేళ గవర్నమెంట్ ప్లాట్ఫామ్స్కి సెట్ అయిన గైడ్లైన్స్ ఇచ్చి కంటెంట్ని రిమూవ్ చేయండి అని చెప్పి కూడా ప్లాట్ఫామ్స్ దాన్ని అదేర్ చేయకపోతే దాన్ని రిమూవ్ చేసే పవర్ని మనం ఇస్తున్నాం. అదేవిధంగా 2023లో మనకు అమెండ్మెంట్ తీసుకొని వచ్చి ఐటీ గైడ్లైన్స్ యాక్ట్కి ఫ్యాక్ట్ చెక్ని మ్యాండేటరీ చేశారు. గవర్నమెంట్ ఇది ఎవ్రీ డిపార్ట్మెంట్లో ఎందుకు మ్యాండేటరీ చేయకూడదు? ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్, వాట్సాప్లో ఫార్వర్డింగ్ మెసేజ్ని కేవలం 5 మెంబర్స్కి రిస్ట్రిక్ట్ చేయడం ద్వారా ఎంత ఫేక్ న్యూస్ని అరికట్టగలుగుతున్నాం. సో ప్లాట్ఫామ్స్ లెవెల్లో మనం విధించే చిన్న చిన్న రిస్ట్రిక్షన్స్ చాలా పెద్ద రిజల్ట్స్ని ఇస్తాయి. ఇండివిజువల్ లెవెల్లో మనం చేయగలిగింది, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫిన్లాండ్లో మీడియా లిటరసీ ప్రోగ్రామ్ అని స్కూల్ లెవెల్ కిడ్స్కి ఒక ప్రోగ్రామ్ ఉంది. యునెస్కో దీన్ని వరల్డ్ బెస్ట్ ప్రోగ్రామ్ ఇన్ ఆన్లైన్ అడాప్షన్ అని మనకు ట్యాగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ప్రోగ్రాంలో ఏం చేస్తున్నారు అంటే పిల్లలకి మొదట్లో నుంచి సోషల్ మీడియా అవగాహన ఎలా ఉండాలి, మీడియాలో ఉండే వివిధ రకాల కంటెంట్కి ఏ విధంగా రెస్పాన్స్ అవ్వాలి అని 6th క్లాస్ నుంచి ట్రైనింగ్ ఇస్తున్నారు. సో అటువంటి ప్రోగ్రామ్స్ మనకి ఇప్పుడు NEP 2020 తీసుకొని వచ్చాం, దాంట్లో ఎందుకు పెట్టలేకపోతున్నాం మనం? సో కేవలం ఇది పొలిటికల్ యాంగిల్లోనే చూడాల్సిన అవసరం లేదు, కానీ పొలిటికల్గా ఇది వెరీ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం సోషల్ మీడియా ఇందాక పెద్దలు చెప్పినట్లు AI టెక్నాలజీని యూజ్ చేసి మనకు ఈ పోస్టింగ్స్ ఏదైతే ఉన్నాయో, ముఖ్యంగా మనకు 3 టైప్ ఆఫ్ పోస్టింగ్సే ఉంటాయి. టెక్స్ట్ ఫామ్లో ఉంటాయి, వీడియో ఫామ్లో ఉంటాయి, ఆడియో ఫామ్లో ఉంటాయి. సో AIని యూజ్ చేసి పర్టికులర్ టైప్ ఆఫ్ కంటెంట్ని 3 విధానాల్లోనూ రిమూవ్ చేయడానికి చాలా స్కోప్ ఉంది. సో స్టేట్ గవర్నమెంట్స్ అన్నవి ఆ విధంగా వెళ్ళాలి. మనకి ఇప్పుడు ఏదైతే స్టేట్ గవర్నమెంట్స్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇంతకుముందు తీసుకొని వచ్చిన 2020లో కేరళ గవర్నమెంట్ తీసుకొని వచ్చింది, 2015లోనే మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా ఒక లా దీనికి సంబంధించి తీసుకొని వచ్చింది. ఈ యాక్ట్స్ అన్నవి కేవలం ఇండివిజువల్ లెవెల్లో రిస్ట్రిక్షన్స్ పెట్టడానికి లిమిట్ అయిపోకూడదు. ఎందుకు అంటే ఇండివిజువల్ లెవెల్లో దీన్ని రిస్ట్రిక్ట్ చేయడం అన్నది హైలీ ఇంపాసిబుల్. సో ప్లాట్ఫామ్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో మనకున్న గ్యాప్స్ని ఫిల్ చేసుకుంటూ, అదేవిధంగా సొసైటీలో ఉన్న ఈ పోలరైజేషన్, హేట్రేట్ని తగ్గిస్తే అది ఆటోమేటిక్గా డిజిటల్ లెవెల్లో కూడా తగ్గిపోతుంది. యశ్ గారు, ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలం వచ్చేసిన తర్వాత ఫేక్ మార్ఫింగ్ పోస్టులు ఇవన్నీ చాలా విపరీతంగా పెరిగిపోయాయి. అలాగే అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి కంట్రోల్ చేసే అవకాశం ఉందని కూడా దేవేంద్ర గారు అంటున్నారు. అయితే ఆ టెక్నాలజీ తెలిసిన వాళ్ళ సంగతి వేరు, అసలు నిజమేదో అబద్ధం ఏదో తెలియక, లేదా సాధారణంగా కొంత చిన్నపాటి అవగాహన ఉండి సోషల్ మీడియాలో ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు చట్టాలు అవన్నీ కంట్రోల్ చేసే లోపల అసలు వీటిని గుర్తించలేక చాలా ఇబ్బంది పడుతున్నారు, అలాగే హేట్రేట్ని ఎదుర్కొంటున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఐ అగ్రీ విత్ దట్. కాకపోతే నేనేమంటానంటే ప్లాట్ఫామ్ టైం రెస్ట్రిక్షన్స్ పెట్టి దాన్ని యూటిలైజేషన్ లో తీసుకొచ్చే కంటే కూడా we need to help people responsible for it is the first motto. That should be the first motto అని బలంగా మనలో కూడా ఆ భావన రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరైనా సరే ఇప్పుడు ఒక AI ద్వారా ఒక ఇమేజ్ క్రియేట్ చేసేసి ఇది వాస్తవం అని చెప్పి మొత్తం, అంటే అది జనాలకు తెలుసు, అంటే గవర్నమెంట్కి తెలిసే లోపో, లేకపోతే పోనీ ఎగ్జాంపుల్ నాది తీసుకోండి, నేను ఇక్కడ బతికే ఉన్నాను కానీ నేను చచ్చిపోయానని చెప్పి సోషల్ మీడియాలో వేసారనుకోండి, ఆ పోస్ట్ నాకు తెలిసే లోపే ఊరంతా తిరిగి వచ్చేసి ఎవరో నాకు ఫోన్ చేశారు, నువ్వు చచ్చిపోయావంట కదరా అని అడిగే స్థాయికి వచ్చేసింది. అంటే అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతము సమాజంలో. చాలా మటుకు మన భారతదేశంలో భౌగోళికంగా చూసుకుంటే
ఎడ్యుకేటెడ్ పీపుల్ యూజింగ్ దీస్ యాప్స్ వర్సెస్ నాన్ ఎడ్యుకేటెడ్ యూజింగ్ దీస్ యాప్స్ అనేది చాలా మైనర్ చేంజెస్ ఉన్నాయి. చదువుకోని వాడు కూడా ఇవాళ ఏఐ వాడేస్తున్నాడు. ఫోన్ ఉన్నవాడు ప్రతి వాడి దగ్గర ఏఐ ఉంది. సో సిచ్యుయేషన్స్ అనేది చాలా ప్రాంప్ట్ గా, డ్రాస్టికల్ గా, ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. సో వీటిని కంట్రోల్ చేయాలంటే రెగ్యులేటరీ బోర్డ్ ద్వారా ప్లాట్ఫామ్స్ మీద రెగ్యులేషన్ పెట్టడమా, లేదా ఇట్ హాస్ టు బి రెస్పాన్సిబుల్ ఫర్ ద సిటిజన్స్ పెట్టడం అనేది ఇట్స్ వైడర్ బ్రాడర్ డిస్కషన్ ఆల్ టుగెదర్. కానీ నా అభిప్రాయం ఏంటంటేనండి, ఇక్కడ జనాల్లో హేట్రేట్ తగ్గించడము అనేది ఎంత సాధ్యం అవుతుందో నాకు తెలియదు. కానీ ఎందుకంటే 2 పొలిటికల్ పార్టీస్ తీసుకుంటే, ఒక పొలిటికల్ పార్టీ అంటే ఇంకో పొలిటికల్ పార్టీ వాడికి హేట్రేట్ ఉంటూనే ఉంటుంది. అది తగ్గించడం అనేది అసాధ్యం. అది అలానే ఈ పాలిటిక్సే కాకుండా వివిధ విషయాలు తీసుకున్నా డెఫినెట్లీ 2 కాయిన్స్ ఉంటాయి. ఒకరికి నచ్చచ్చు, ఒకటి నచ్చకపోవచ్చు. ఆ 100 మందిలో 50 మందికి నచ్చినా, 50 మంది నచ్చకపోయినా, 50 మందిని మనం డెఫినెట్ గా వాళ్ళు నచ్చేలా మనం చేయలేము. సో ఈ హేట్ రేట్, ఈ భావన వాళ్ళ మందిలో తగ్గించే కంటే కూడా నేను అంటుంది ఏంటంటే రెస్ట్రిక్షన్స్ మోడ్ లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్న మన టెక్నాలజీ ఇవాల్వ్ అవుతున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా రెస్ట్రిక్షన్ మోడ్ లోకి వెళ్ళాలి. ఈ రెస్ట్రిక్షన్ మోడ్ ఏంటి? భావ ప్రకటన స్వేచ్ఛ హరించేస్తున్నారు అనే మాట కాకుండా, ఈ రెస్ట్రిక్షన్ మోడ్ అనేది రెస్పాన్సిబిలిటీని క్రియేట్ చేసే విధంగా ఉంటే కనుక ఖచ్చితంగా ఇలాంటివి చాలా మటుకు కంట్రోల్ చేయొచ్చు డ్రాస్టికల్ గా. ఓ చిన్న ఉదాహరణ చెప్తాను సార్. బాస్టన్ అనే ఇక్కడ స్టేట్ ఉంది. ఆ స్టేట్ సెనేటర్ మీద ఒక ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే, ఆ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసిన నిమిషాల్లోనే వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అని వాళ్ళని తీసుకొచ్చి లోపల శిక్ష చేస్తే, దాని తర్వాత ఇప్పుడు అమెరికాలో ఏదైనా ఫేక్ న్యూస్ ఏదైనా తిప్పాలి అంటే కూడా భయపడుతున్నారు జనాలు. అంతెందుకండి, ప్రెసిడెంట్ ట్రంప్ గారి మీద ఎన్నో రకాల వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. దాని మీద అందరికీ రకరకాలుగా ఉన్నాయి. కానీ ఎవ్వరు కూడా ఇక్కడ ఎందుకు పోస్ట్ గానీ, వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నా గానీ ఆయనకు వ్యతిరేకంగా వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు. అది నియంత్రిత కాదు, రెస్పాన్సిబిలిటీ క్రియేట్ చేస్తే ఖచ్చితంగా కొన్ని ఒపీనియన్స్ అనేది, ఆయనకున్న ఒపీనియన్ అనేది కొన్ని పాలిస్డ్ వేలో పెట్టే ప్రయత్నం చేయొచ్చు అనే అభిప్రాయంలో భాగంగానే రెస్పాన్సిబిలిటీ క్రియేట్ చేయాలనుకుంటున్నామండి. సతీష్ గారు, ఇప్పుడు సోషల్ మీడియా ఖాతాల్లో చాలా విచ్చలవిడిగా వరదలాగా వచ్చేస్తూ ఉంటాయి. వాటిల్లో ఏది కరెక్టు, ఏది అబద్ధం, ఏది తప్పు అని తెలుసుకోవాలంటే చాలామంది కష్టం. దీనికి సంబంధించి ఏమైనా ఫిల్టర్లు, యాడ్ ఆన్లు లాంటి సాంకేతిక సాధనాలు ఉన్నాయా? ఒక కామన్ సోషల్ మీడియా యూజర్ ఏం చేయొచ్చు? ముందుగా ప్రతి ఒక్కరికి కూడా కావాల్సింది కామన్ సెన్స్. ఏదైనా ఒక సోషల్ మీడియాలో ఒక మెసేజ్ కానీ, ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ వస్తే వాళ్ళు థింక్ చేయాలి. THINK అంటే వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయడానికి ముందు దే హ్యావ్ టు థింక్. టీ అంటే ట్రూవా కాదా చెక్ చేసుకోవాలి. అసలు నిజమా కాదా ఎక్కడ చెక్ చేసుకోవచ్చు? ఫ్యాక్ట్ చెక్కర్స్ లాంటి వెబ్సైట్లలోనూ కొన్ని రకాల గవర్నమెంట్వి ఉంటాయి, ప్రైవేటివ్ కూడా ఉంటాయి. అలాంటి వెబ్సైట్స్లో ఫ్యాక్ట్ చెక్కర్స్ దాంట్లో వెతుక్కోవాలి. రెండోది హెచ్ అంటే హెల్ప్ఫుల్ మెసేజ్ అయితేనే ఫార్వర్డ్ చేయాలి. లేదు హెల్ప్ఫుల్ మెసేజ్ కాకపోతే అది ఫార్వర్డ్ చేయకూడదు. ఐ అంటే ఇన్స్పైరింగ్ మెసేజ్. అది ఆ మెసేజ్ ఫార్వర్డ్ చేయడం వల్ల ఎవరికైనా ఇన్స్పైర్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ అబ్దుల్ కలాం గారు మెసేజెస్ ఉంటాయి. అబ్దుల్ కలాం గారు టీచర్స్ సంబంధించిన ఓత్ ఒకటి క్రియేట్ చేశారు, 10 పాయింట్స్ ఓత్. అలాంటివి షేర్ చేస్తే ఇన్స్పైర్ అవుతారు. ఒకవేళ ఇన్స్పైర్ మెసేజ్ కాకపోతే షేర్ చేయకూడదు. ఎన్ ఫర్ నెససరీ. అసలు ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేయడానికి అవసరం లేదా ఆలోచించాలి. అలాగే చివరిది హెచ్ ఫర్ హెల్ప్ఫుల్ మెసేజ్. హెల్ప్ఫుల్ మెసేజ్ అయితే షేర్ చేయాలి, లేకపోతే షేర్ చేయకూడదు. ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా స్వీయ నియంత్రణ. ఈ మెసేజ్ 10 మందికి ఉపయోగపడుతుందా, ఉపయోగపడితేనే షేర్ చేయాలి. అన్నెసరీగా హేట్రెడ్ క్రియేట్ చేయడం కానీ, అన్నెసరీగా అబ్యూస్ చేయడం కానీ, అన్నెసరీగా ఇలాంటివి అన్నెసరీ థింగ్స్ షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఒక రకంగా బ్యాడ్ రిమార్క్సే వస్తాయి. ఒకరిని హేట్ చేయడం అన్నది కంప్లీట్గా వేరు. అండ్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అన్నది యాక్సెప్ట్ చేయొచ్చు. భావ ప్రకటన స్వేచ్ఛల్లో ఖచ్చితంగా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అన్నది యాక్సెప్ట్ చేయాలి. అంతేగాని ఆ క్రిటిసిజంలో కనుక అబ్యూజివ్ పదాలు కనుక ఉంటే ఎవరు కూడా, ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ పర్సన్ అయినా కావచ్చు, వాటిని యాక్సెప్ట్ చేయకూడదు. ముఖ్యంగా వాడే పదాలు, ఎలాంటి పదాలు వాడాలి అన్నది వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఆ పదాలు బట్టి అది కన్స్ట్రక్టివ్ క్రిటిసిజమా లేకపోతే అబ్యూజివ్ లాంగ్వేజ్లో వాడుతున్నారన్నది చూస్తారు. దేవేంద్ర గారు, ఇప్పుడు వివిధ రాజకీయ పార్టీలు, సోషల్ మీడియా విభాగాలు, లేకపోతే అవి చేస్తున్న ఫేక్ ప్రచారాలు ప్రభుత్వాల్ని తలకిందులు చేసే పరిస్థితి వరకు వచ్చింది. ఈ పరిణామాలని ఎలా చూడాలి? ఇది ఇమ్మీడియట్గా ప్రజల్ని రీచ్ అవ్వడానికి ఒక మాధ్యమంగా ఎవాల్వ్ అయిందండి. మోర్ అండ్ మోర్ సోషల్ మీడియా యూజర్స్ ఎప్పుడైతే పెరుగుతున్నారో పొలిటికల్ పార్టీస్కి ఇది చాలా ఈజీగా మారిపోయింది ప్రజల్ని. అండ్ మోర్ ఎవర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మోడల్ కోడ్ని తీసుకున్నాం అనుకోండి, ఎలక్షన్స్కి ముందు
అంటే ఎలక్షన్ జరిగే రోజు 48 అవర్స్ ముందు ప్రచారాన్ని ఆపేయాలి. కానీ సోషల్ మీడియాలో ప్రచారాన్ని ఎలా ఆపేస్తాం? సో అలాగే మామూలు ఛానల్స్లో మనకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, మోరల్ నార్మ్స్ ఉంటాయి. అలాగే దానికి రెస్పాన్సిబిలిటీ అంటే అకౌంటబుల్గా కూడా అవుతాం మనం ఏదన్నా మాట్లాడినా ప్రచారం చేసినా. సోషల్ మీడియాలో ఇటువంటి అకౌంటబిలిటీ రావడానికి ఛాన్స్ లేదు. అండ్ మోరెవర్ ఒక పార్టీ వాళ్ళు ఇంకొక పార్టీ గురించి ఏం మాట్లాడినా కానీ దీన్ని ఎవరు చేస్తున్నారు అన్నది తెలియదు. ఇంకొక భయంకరమైన రీసెంట్ ట్రెండ్ ఏంటి అంటే న్యూట్రల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత మనకు కావాల్సిన కంటెంట్ని చేపించుకోవడం. సో ఇవన్నీ కూడా కలిసి సోషల్ మీడియాని పొలిటికల్ పార్టీస్కి ఒక అడ్వాంటేజియస్ థింగ్గా మారిపోయిందనమాట పొలిటికల్ పార్టీస్కి. అండ్ మోరెవర్ ఇందాక పెద్దలు చెప్తున్నట్లు మనకు ఇండివిజువల్ లెవెల్లో ఎందుకు కంట్రోలింగ్ కష్టమవుతుంది అంటే, అండ్ మోరెవర్ సోషల్ మీడియాలో ఉన్న పాజిటివ్ ఎఫెక్ట్స్ని నెగిటివ్గా ఎలా మారుస్తున్నారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను కన్స్ట్రక్టివ్ క్రిటిసిజమే చేస్తూ ఉన్నా కానీ మన పార్టీ పవర్లో ఉంటే వాళ్ళపైన ఫోర్స్ని ఇంపోజ్ చేస్తున్నాం. అండ్ మనకు అది జ్యుడిషియరీలో ఆ కేసు నుంచి అతను బయటపడేటప్పటికీ కొన్ని డెకేడ్స్ కూడా గడిచిపోతూ ఉంటాయి. మన లా అండ్ ఆర్డర్ సిస్టంలో మనం గాంధీ గారి ప్రిన్సిపల్ని ఫాలో అవుతూ ఉంటాం. 100 మంది తప్పు చేసిన వాళ్ళు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అని. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, పొలిటికల్ పార్టీస్ తమకు పర్సనల్గా ఉన్న వెండెట్టాస్ని ఇంట్రెస్ట్ని దృష్టిలో ఉంచుకొని ఎవరు పవర్లో ఉంటే వాళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఆ సోషల్ మీడియాకి పేమెంట్ చేసిన దాఖలాలు కూడా చూసాం. ఆంధ్రప్రదేశ్లోనే కొన్ని సోషల్ మీడియా ఛానల్స్కి ఏపీ ఫైబర్ నెట్ నుంచి ప్రభుత్వానికి కొంతమంది వ్యక్తులకి సంబంధించిన పోస్టులు పాజిటివ్గా పెట్టడానికి డబ్బులు ఇచ్చిన పరిస్థితులను చూసాం. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాదు, అన్ని రాష్ట్రాల్లోనే ఉంది. అన్ని పార్టీలు కూడా పవర్ని అబ్యూస్ చేశాయి. అదేవిధంగా ఎప్పుడైతే కొంతమంది వ్యక్తులు నిజాలని బయటికి తీసి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అని ఏదైతే చెప్తున్నామో దానిలో భాగంగా ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని చూపిస్తున్నప్పుడు వాళ్ళని టార్గెట్ చేసుకోవడానికి ఇటువంటి లాస్ని వాడే ప్రమాదం ఉంది. అందుకనే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చినా సరే లేదా గవర్నమెంట్స్ లా రూపంలో తీసుకొని వచ్చినా సరే ఈ బ్యాలెన్స్ అన్నది చాలా జాగ్రత్తగా డివైస్ చేయాలి. అండ్ ఒకవేళ ఒక వ్యక్తి చెయ్యని తప్పుకి సోషల్ మీడియాలో పనిష్ చేసే సిచ్యువేషనే వస్తే అతను బయటపడడానికి మార్గాల్ని కూడా ఈ లాలోనే రూపొందించాలి. పొలిటికల్ పార్టీల పైన కూడా ఈ బాధ్యత ఉంది. ఎందుకు అంటే ఎండ్ ఆఫ్ ద డే పొలిటికల్ పార్టీస్ ఆర్ ఆల్సో ఆన్సరబుల్ టు ద పీపుల్. కాబట్టి ఈ బ్యాలెన్స్ని మనం కాపాడుకోవడానికి లెజిస్లేషన్ జరిగే టైంలో స్టేక్ హోల్డర్ అప్రోచ్ అన్నది తీసుకోవాలి. కేవలం కొన్ని పొలిటికల్ పార్టీల వెర్షనో లేదా గవర్నమెంట్ వెర్షనో కాకుండా సోషల్ మీడియాలో ఉన్న యాక్టివిస్టులను కూడా ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, జ్యుడిషియల్ ఎక్స్పర్ట్స్ని కూడా తీసుకొని వచ్చి దీన్ని ఏ విధంగా మనం చేయగలం, అలాగే టెక్నికల్ ఎక్స్పర్ట్స్, ఇందాక ఏఐ గురించి మీరు మాట్లాడుతున్నారు, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని కూడా తీసుకొని వచ్చి ఒక లెజిస్లేషన్ చేసేటప్పుడు దీంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో పాజిటివ్స్ నెగిటివ్స్ అన్ని వైపులా స్టేక్ హోల్డర్స్ని తీసుకొని వచ్చి దానిపైన ఒక డిబేట్ పెట్టి మనకు కమిటీస్ని అపాయింట్ చేసి తర్వాత ఒక లెజిస్లేషన్ని తీసుకొని వస్తే ఒక కాంప్రహెన్సివ్ లెజిస్లేషన్ అన్నది క్రియేట్ అవుతుంది. అంతే తప్ప ఇప్పుడు ఏదో ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయిపోయింది అని చెప్పి దానికి రెస్పాన్సివ్గా ఒకటి తయారు చేస్తే మళ్ళీ దాంట్లో ఉన్న లొసుగుల్ని వెతుక్కొని కొంతమంది మళ్ళీ లాభపడే ఛాన్సెస్, కొంతమందికి కీడు చేసే సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి. యష్ గారు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కొన్ని ప్రధాన పార్టీలు సోషల్ మీడియా మీద విచ్చలవిడిగా భారీ ఎత్తున నిధుల్ని ఖర్చు చేస్తున్నాయి. చాలా దానికోసం అలాంటివి మెసేజ్ని స్ప్రెడ్ చేయడం కోసం వందలాది మందిని నియమించుకొని మరీ పనిచేస్తూ ఉన్నాయి. ప్రభుత్వాల మీద ప్రజల్లో ఒక అపోహలు సృష్టించేలాగా ఆ పోస్టుల్ని వైరల్ చేస్తూ ఉన్నాయి. వీటి మీద ప్రభుత్వాలు ఎందుకు సరైన కఠిన చర్యలు తీసుకోవడం లేదంటారు? సార్, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సార్, ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవట్లేదు అనేకంటే కూడా ఉదాహరణ చెప్తాను సార్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ఎగ్జాంపుల్ ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం, వాళ్ళు చేస్తున్న మంచి పనులు చేసుకుంటూ వాళ్ళు అభివృద్ధి చేసుకుంటూ వెళ్తుంటే వెనక నుంచి పదే పదే దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తున్నారు, అవాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వం అభివృద్ధి మీద ఫోకస్ పెట్టాలా, సంక్షేమం మీద ఫోకస్ పెట్టాలా, రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కావాల్సిన నీడ్స్ మీద ఫోకస్ పెట్టాలా, లేదా వీళ్ళు ఏదైతే దుష్ప్రచారాలు చేస్తున్నారో దాన్ని కౌంటర్ చేసే ప్రయత్నం చేయాలా? అంటే ఇట్స్ ఆల్ అబౌట్ సైకిల్ అండి. సిచ్యువేషన్ ఏంటంటే
ఇక్కడ ఎగ్జాంపుల్ నా ఉదాహరణ తీసుకోండి. 2019 నుంచి 2024 వరకు ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న అరాచకాల మీద, అకృత్యాల మీద నిరంతరంగా సోషల్ మీడియా వేదిక మీద వాస్తవాలు ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. వాస్తవాలు ప్రజలకు అందిస్తుంటే నేను ఏదైతే మాట్లాడుతున్నానో నా గొంతు నొక్కేయడం కోసం మా పేరెంట్స్ మీద దాడి చేశారు, నా మీద కేసులు పెట్టారు, అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి భయభ్రాంతులు గురేసే ప్రయత్నం చేశారు. ఎందుకు? వాస్తవాలు ప్రజలు చేరవేస్తున్నాం కాబట్టి. అదే అవాస్తవాలు ఇప్పుడు చేరవేస్తున్నా సరే ఇప్పుడున్న ప్రభుత్వము కనీసము అంటే అంత అంత ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయాలి, దాని మీద ఎందుకు టైం వేస్ట్ చేసుకోవాలి, మనం అభివృద్ధి మీద ఫోకస్ పెట్టాలి, సంక్షేమం మీద ఫోకస్ పెట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆ వేళ వెళ్తుంది కాబట్టే ఇలాంటి వాళ్ళందరూ విచ్చలవిడిగా పెరిగిపోతున్నారు. ఉదాహరణకి 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2019లో ఓడిపోవడానికి కారణం కూడా ఆనాటి ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విచ్చలవిడిగా పచ్చి అబద్ధాలు చిత్రీకరించే ప్రయత్నం చేస్తే ప్రజలందరూ నమ్మి మోసపోయి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూలిపోవడం జరిగింది. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది. ఇలా కొన్ని చాలా బ్రాడర్ వేలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఏ రకంగా ఈ పొలిటికల్ కన్సల్టెన్సీ పెట్టుకొని కొన్ని లక్షల కోట్ల రూపాయలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఖర్చు పెట్టి ప్రజల్లో అన్ని అబద్ధాలు నింపే ప్రయత్నం చేస్తున్నారు, అబద్ధాలు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు, మనం చూస్తూనే ఉన్నాం. వీటికన్నిటినీ కూడా ప్రభుత్వాలు నియంత్రణ లేకపోతే కనుక ఖచ్చితంగా ఇది ఇంకొక ఎట్లా అంటే టెర్రరిజం, సోషల్ మీడియా టెర్రరిజం కి దారితీస్తుంది అని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా ఈ రోజుకి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకి ఉగ్రవాదులు ఒకప్పుడు అంటే టెక్నాలజీ లేనప్పుడు ఉగ్రవాదులు ఏ రకంగా అయితే దేశాలను ధ్వంసం చేయాలనుకొని ప్లాన్లు వేసే వాళ్ళు ఉన్నారో ఈ రకంగా ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఉగ్రవాదం అనేది ఇనిషియల్ స్టేజ్ లో ఉంది. దీన్ని కంట్రోల్ చేయకపోతే కనుక ఆ సోషల్ మీడియా ఉగ్రవాదం అనేది చాలా భయంకరంగా, చాలా దారుణంగా ముందుకెళ్ళి అది ఎంతో కొంత సొసైటీని డ్యామేజ్ చేసే అంత ప్రమాదం కూడా ఉంది అన్న అభిప్రాయం. దానిలో భాగంగానే సెంట్రల్ గవర్నమెంట్ ఖచ్చితంగా ఇది నెక్స్ట్ పార్లమెంట్ సోషల్ మీడియా యాక్టింగ్ కోసం కానివ్వండి, దీనిలో కట్టడి చేసే దాని మీద చర్యలు తీసుకొని దాన్ని కొలిక్కి తీసుకొచ్చి రెస్ట్రిక్షన్ ఫార్మాట్ లో తీసుకొస్తే ఖచ్చితంగా ప్రజలకు బాగుంటుందని నా అభిప్రాయం. సతీష్ గారు, ఇప్పుడు సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా ఎవరి మీదైనా ఏమైనా పోస్టులు చేయొచ్చు, అదేమని గట్టిగా ప్రశ్నిస్తే మాత్రం భావ ప్రకటన స్వేచ్ఛ అంటారు. ఇది ఎంతవరకు సమర్థనీయం? అసలు ఇలాంటి వాటి నియంత్రణకు వచ్చే చట్టాలు ఏ విధంగా ఉండాలి? అంటే ఒకప్పుడు సెక్షన్ 66A అన్నది ఒకప్పుడు ఉండేది, దాని తర్వాత స్క్రాప్ చేశారు. బట్ అయినప్పటికీ కూడా కొన్ని రకాల సెక్షన్స్ ఉన్నాయి మనకి. 63 కావచ్చు, 64 కావచ్చు సెక్షన్ ఐటీ యాక్ట్లో. అలాగే ఐపీసీలో అయితే 499 కావచ్చు, 500 కావచ్చు. ఈ సెక్షన్స్ ఏంటంటే ఎవరినైనా అబ్యూస్ చేయటము, లేదా స్పెషల్లీ ఉమెన్ రిలేటెడ్గా ఎవరినైనా అబ్యూస్ చేయటము, లేదా డిఫేమ్ చేయటము, ఎవరినైనా వాళ్ళని అవమానించడము, ఇలాంటి వాటికైతే ప్రస్తుతానికి కూడా అలాంటి సెక్షన్స్ అయితే ఉన్నాయి. 499 కావచ్చు, 500 సెక్షన్. అలాగే ఐపీసీలోనే 504 ఒకటి, 505 ఒకటి. ఈ సెక్షన్స్ ఇప్పటికి కూడా ఎవరినైనా డిఫేమ్ చేసినా, లేకపోతే ఒకరితో అబద్ధం చెప్తూ వాళ్ళు చేయని పని చేస్తున్నట్టుగా అబ్యూస్ చేస్తున్నప్పటికీ కూడా ఇలాంటి సెక్షన్స్ అయితే ఉన్నాయి. బట్ దాన్ని ప్రాపర్గా ఇనిషియేటివ్ అయితే చేయాలి. బట్ ఈ సెక్షన్స్ని మిస్యూజ్ చేసుకోకుండా చూడటం కూడా ప్రభుత్వం చూసుకోవాల్సిన బాధ్యత. ఎందుకంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేయాల్సిందే. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం కాకుండా ఇంకేదైనా పబ్లిక్ యాక్టివిటీస్లో, అది కూడా ఎవరిని పడితే వాళ్ళు మళ్ళీ క్రిటిసైజ్ చేయడానికి కూడా లేదు. పబ్లిక్ యాక్టివిటీస్లోనే క్రిటిసిజంకి కొంతవరకు యాక్సెప్టెన్స్ ఉంటుంది. ఎవరైనా ఒక డ్యాన్స్ బాగాలేదనో, ఒక పాట బాగాలేదనో కన్స్ట్రక్టివ్గా మాట్లాడటం వేరు. అది పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో తెలియచేయడం కన్నా మంచి అన్నది మైక్లో చెప్పండి, చెడు అన్నది చెవిలో చెప్పండి అన్నట్టుగా ఎవరైనా ఒక వ్యక్తి సరిగ్గా చేయలేకపోతే, పెర్ఫార్మెన్స్ సరిగ్గా లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ సరిగ్గా డ్యాన్స్ చేయలేదు, కింద అబ్యూజివ్ కామెంట్స్ చేయడం కన్నా ఆ పర్సన్కి పర్సనల్గా చెప్పుకోవడం బెటర్. లేదు ఆ అబ్యూజివ్ కామెంట్ చేయడం వల్ల వాళ్ళు బాగుపడతారు, ఆ డ్యాన్స్ బాగా చేస్తారు నెక్స్ట్ టైం అనుకుంటే కొంతవరకు కన్స్ట్రక్టివ్ కామెంట్గా చేయొచ్చు. అంతేకాని డిస్ట్రక్టివ్గా, కృంగిపోయేట్టుగా, ఇంకా ఎప్పటికే డ్యాన్స్ చేయకుండా ఉండాలి అన్న తపన ఆలోచన రానివ్వకుండా కమెంట్స్ చేయకూడదు. ఇది కేవలం పొలిటికల్ రిలేటెడ్గానే కాదండి. దాదాపు ఎవరైనా ఒకటి అచీవ్ చేస్తుంటే బార్కింగ్ డాగ్స్ అయితే చాలా ఉంటాయి. కుక్కలు అరుస్తూనే ఉంటాయి. ఒక ఏనుగు రోడ్డు మీద వెళ్తుంటే అరుస్తున్నాయి కదా అని చెప్పి ఏనుగైతే ఆగదు. కానీ మనుషులు అయితే చాలామంది కృంగిపోతున్నారు. ఇలా అబ్యూస్ చేస్తున్నారు నన్ను. నెగిటివ్ కామెంట్స్ 100 పాజిటివ్ కామెంట్స్ వచ్చి 1-2 నెగిటివ్ కామెంట్స్ వచ్చిన ఆ రోజు నైట్ అంతా కూడా నెగిటివ్ కామెంట్స్ గురించి ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరూ లైట్గా తీసుకోలేరు, చాలామంది హర్ట్ అవుతుంటారు. నెక్స్ట్ యాక్టివిటీ చేయకుండా ఆపేస్తుంటాయి కొన్నిసార్లు నెగిటివ్ కామెంట్స్. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఆన్లైన్లో పోస్ట్ చేస్తున్న వాటికి అది నిజంగా అవసరమా, పబ్లిక్లో చెప్పాల్సిన అవసరమా
అని ఆలోచించాలి. చెడు అయితే చెవిలో చెప్పాలి, మంచి అయితేనే మైక్లో చెప్పాలి ఎవరైనా సరే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సతీష్ గారు డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. అలాగే థ్యాంక్ యూ దేవేంద్ర గారు, థ్యాంక్ యూ యష్ గారు. ఇది వాళ్ళ ప్రతిధ్వని. నమస్కారం.